ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్డలో దారుణం చోటు చేసుకుంది. మర్రిపూడి నారాయణ తన భార్య జయమ్మని దారుణ హత్య చేశాడు. నిద్రపోతున్న సమయంలో అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం నారాయణ పరిస్థితి విషమంగా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై అనుమానంతోనే భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మర్రిపూడి మండలానికి చెందిన రేగడిగడ్డ గ్రామంలో నారాయణ అలాగే జయమ్మ గత 30 సంవత్సరాల క్రితం వీళ్ళకి మ్యారేజ్ అయింది. అలాగే వీళ్ళకి ముగ్గురు వాళ్ళకు కూడా ప్రస్తుతం పెళ్లి అయిన అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వీరు ఇద్దరు మాత్రమే రేగడిగడ్డలో ఉంటున్నారు. వీళ్ళు భార్య మీద అనుమానంతో నారాయణ రాత్రి నిద్రపోయే సమయంలో అతి కిరాతకంగా కత్తితోటి నరికి చంపి ఆయన కూడా గొంతు కోసుకుని ఆత్మహత్య చేశారు. ఈ సంఘటన స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి నారాయణని ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అలాగే బాడీని జయమ్మ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.